వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు పూర్తవుతోంది. కూటమి ప్రభుత్వాన్ని నడుపుతున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల మధ్య అగాధం సృష్టించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. వీటికి ఆయా నేతల సొంత పార్టీ నేతలు కూడా తోడవుతున్నారు. దీంతో సరైన సమయంలో ఎంట్రీ ఇచ్చిన యువ నేతలు లోకేష్, పవన్ వీటికి తమదైన శైలిలో చెక్ పెట్టేశారు. దీంతో కూటమి గ్యాప్ లో దూరేందుకు ప్రయత్నించిన వారికి ఆశాభంగం తప్పలేదు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ మధ్య ఎలాంటి గ్యాప్ రాకుండా చూసుకుంటున్నారు. అదే సమయంలో క్షేత్రస్థాయిలోనూ ఎలాంటి సమన్వయ లోపాలు లేకుండా చూసుకుంటున్నారు. క్యాడర్ నేతలకు కూడా ఏదైనా ఉంటే కూటమిని నడుపుతున్న తామే చూసుకుంటామని చెప్పేస్తున్నారు. అయినా కూటమి సమన్వయంలో ఎక్కడైనా గ్యాప్ దొరుకుతుందేమోనని విపక్ష వైసీపీ ఎదురు చూస్తుంది. ఇలాంటి సమయంలో ఓ అనుకోని డిమాండ్ తెరపైకి వచ్చింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంగా చేయాలంటూ సొంత పార్టీ టీడీపీ నేతలు వరుసగా డిమాండ్లు ప్రారంభించారు. అసలే కూటమిలో నామినేటెడ్ పదవుల పంపకాలు పూర్తి కాలేదు. దీంతో వీటిని ఆశిస్తున్న నేతలు లోకేష్ ను ప్రసన్నం చేసుకునేందుకు ఈ డిమాండ్ తెరపైకి తెచ్చారు. దీంతో ఒక్కరి వెంట మరొకరు ఇదే డిమాండ్ వినిపించడం ప్రారంభించారు. తొలుత దీన్ని లైట్ తీసుకున్న టీడీపీ అధిష్టానం ఆ తర్వాత పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందన్న హెచ్చరికలతో అలర్ట్ అయ్యారు. కూటమిలో ఇద్దరు యువ నేతలు నారా లోకేష్, పవన్ కళ్యాణ్ అత్యంత సమన్వయంతో ఈ సమస్యకు చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. పైకి ఏమీ మాట్లాడకుండానే లోపల నేతలకు ఆదేశాలు ఇవ్వటం మొదలు పెట్టారు. ముందుగా టీడీపీ నుంచి నేతలు ఎవ్వరూ లోకేష్ డిప్యూటీ సీఎం డిమాండ్ పై మాట్లాడొద్దంటూ ఆదేశాలు ఇస్తే, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా జన సైనికుల్ని ఉద్దేశించి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఆ తర్వాత పార్టీలో అంతర్గతంగా కూడా నేతలకు డిప్యూటీ సీఎం చర్చపై స్పందించవద్దని నేరుగా ఆదేశాలు పంపారు. ఈ చర్యలన్నీ ఫలించి డిప్యూటీ సీఎం డిమాండ్కు తెరపడింది. అలా ఇద్దరు యువ నేతలు విపక్ష వైసీపీకి అవకాశం ఇవ్వకుండా ఓ సంక్షోభ ప్రయత్నాన్ని ఆదిలోనే అడ్డుకోగలిగారు.